నగరంలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. ఆలయంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. మాధవపూర్ కాకతీ హిల్స్లోని వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ముక్కోటి మహావైభవ ఉత్సవాన్ని ఈరోజు అసోసియేషన్ తరఫు నుండి నిర్వహిస్తున్నటువంటి కాకతీయ వెల్ఫేర్ అసోసియేషన్ టెంపుల్ కమిటీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ మరియు తోమాల సేవ, అంటే ఆ స్వామివారికి సంపూర్ణంగా పుష్పాలంకరణ తోమాల సేవ చేయడం జరిగింది. తర్వాత కమిటీ వారు మరియు భక్తుల సమక్షంలో ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాలు కమిటీ వారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి యొక్క సర్వదర్శనం ఏర్పాటు చేయడం అనేది, మరియు స్వామివారికి నిత్యం ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు సాయంత్రం వరకు ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. మా ప్రధాన పూజారి గారు శ్రీనివాసాచార్య గారు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు, అన్ని రకాల పూజలు కూడా శాస్త్రోక్తంగా చేశాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 6,000 to 7,000 భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే 3,000 దాకా వచ్చారు. ఇంకా చాలా టైం కూడా ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారు. మా టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, మా టెంపుల్లో సారి సమర్పిస్తే వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఆ సంవత్సరం జరిగిపోతుందండి. ఎవరి పిల్లలకి మ్యారేజ్ లేట్ అయినా, రెండోది చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మా స్వామివారి